డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకు ముఖ్యంగా నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సెకండ్ ఫేజ్లో వస్తుందా అని చాలామంది విద్యార్థులు అయితే కామెంట్ చేస్తున్నారు. చాలా నాకు పలానా ఇంత ర్యాంక్ అని అడుగుతున్నారు అన్నమాట. మెయిన్గా వస్తుందా రాదా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీకన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీట్ అయితే వచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయన్నమాట ఈసారి. ఎందుకంటే వాళ్ళు వెబ్ ఆప్షన్లు అంత బాగా పెట్టారు, ప్రైవేట్ ఆర్డర్ అంత బాగా పెట్టారు, మీరు పెట్టలేదని కాదు. సో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మీకు సీట్ అయితే రావడానికి అవకాశాలు అయితే పోయిందన్నమాట. మెయిన్గా మీరు ఈ ఫేజ్లో అయినా కొంచెం కాన్ఫిడెన్స్గా, సో నేను చెప్పిన టిప్స్ మొత్తం జాగ్రత్తగా పెడితే మీకు సీట్ అయితే పక్కాగా అయితే రావడం జరుగుతుంది. సో మీరు డల్ అయితే అవ్వద్దు. మెయిన్గా మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అలా స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది అంతలోపు. సో మెయిన్గా మీ ర్యాంక్ అంతా ఈ వచ్చిన ఫేజ్ 1 కట్ ఆఫ్ డేట్ ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట. చెక్ చేసుకొని ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో ఇదే ఒక టిప్ చెప్పాను అనమాట. అప్కమింగ్ వీడియోస్లో చాలా టిప్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ప్రతి వీడియో మీరు చూసి దాన్ని సరి చేసుకుంటే మీ లిస్ట్ బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. సో చాలా కామెంట్స్ కూడా చాలా మందికి సీట్ అయితే వచ్చిందన్నమాట. సో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల మీరు కూడా మిస్ అయితే చేసుకున్నారు. మెయిన్గా మీ ప్రయారిటీ ఆర్డర్, మీ ర్యాంక్ తగ్గట్టు ఒకసారి ఫస్ట్ ఫేజ్ సంబంధించి కట్ ఆఫ్ మన రిలీజ్ అయితే అయింది కదా, దాంట్లో ఎక్కడెక్కడ మనకి సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో దాన్ని బట్టి చూసుకోండి, ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మెయిన్గా ఒక కాలేజ్ వద్దు, 2 కాలేజీలు కూడా వద్దు, కొంచెం ఎక్కువ పెట్టుకోండి. బల్ల గురించి ఎందుకు చెప్తానంటే ఫస్ట్ ఫేజ్లో కొన్ని సీట్లు అయితే ఫిల్ అయిపోతాయి, సెకండ్ ఫేజ్లో రావాలంటే కొంచెం ఎక్కువ ఆప్షన్లు పెట్టాలి. ఎక్కువ అంటే ఒక 100 అలా కాదు, కొంచెం మంచిగా అయితే పెట్టుకోండి. ఏ కాలేజ్ వచ్చినా వెళ్ళగలిగేలా ఉండాలన్నమాట. నచ్చిన కోర్సు పెట్టుకోండి. మనకి బీపీటీ ఒకటే లేదు, ఎంఎల్టీ ఉంది, పారామెడికల్లో దాదాపుగా 12 కోర్సులు అయితే ఉన్నాయి. సో ఏదైనా మీకు నచ్చింది అయితే పెట్టుకోండి, చూసుకోండి ఫ్యూచర్ దేనికి ఉందో. అండ్ అలాగే మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి చూసుకొని ముందుకైతే వెళ్ళండి. కట్ ఆఫ్ డేటా చూసుకోండి. మెయిన్గా మీకు నచ్చిన కాలేజీలు ఏంటి, డిస్టెన్స్ బట్టి చూసుకోండి, అదంతా సంబంధించి చూసుకొని ప్రిపేర్ అయితే చేసుకోండి. మెయిన్గా మీరు పెట్టే లిస్ట్ బట్టి ఆధారపడి అయితే ఉంటుంది. నేను చెప్తా వస్తుందా రాదా అని కాదు. మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్ ఎలా పెడుతున్నారు, ఎంత నీట్గా పెడుతున్నారు, ప్రైవేట్ ఆర్డర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, ర్యాంక్ ఏంటి, రీజన్ ఏంటి, మెరిట్ ర్యాంక్ ఏంటి, సో అన్నీ చూసుకొని మనకు బేస్ అయితే ఇస్తారు. కాబట్టి ఇప్పుడే వర్క్ చేయండి. వీడియో చూస్తున్న తర్వాత ఇది ఒక బేసిక్ వీడియో మాత్రమే. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో డీసెంట్గా సింపుల్గా చెప్తాను నేనైతే. టిప్స్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ పెడితే మనకి సీట్ అయితే రావడం జరుగుతుందని చాలా వీడియోస్లో చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో ఇటువంటి మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఒక పేపర్ తీసుకోండి, కాలేజ్ కోడ్ ఏంటి, మన ర్యాంక్ ఏంటి, మన రీజియన్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, సో ఈ డీటెయిల్స్ తగ్గట్టు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ డేటాలో ఎక్కడెక్కడ సీట్ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, సో దాంట్లో ఫిల్టర్ చేయండి. మంచి కాలేజీలు ఏంటి, వరస్ట్ కాలేజ్ ఏంటి, అలా ఫిల్టర్ చేసి ఒక లిస్ట్ అంటూ రాసుకోండి అన్నమాట. దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి సీట్ రావడానికి అవకాశాలు అయితే చాలా అయితే ఉంటాయి. సో మెయిన్గా ఎప్పుడే దాని మీద అయితే వర్క్ చేయండి. మన ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఎవరైనా వచ్చిన విద్యార్థులు ఉంటే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.